శివుని దర్శనానికి వచ్చిన పెద్ద పులి. కట్నీ మధ్యప్రదేశ్ సదరడౌల నుంచి వచ్చిన పెద్ద పులి శివలింగాన్ని తన తలతో తాకుతూ వీడియోకి చిక్కింది. వినూత్నంగా మద్యం స్మగ్లింగ్, షాక్ అయిన పోలీసులు. బయటకేమో కుర్చీల వ్యాపారం, లోపల మాత్రం మద్యం షాపు. బీహార్లో మద్యం నిషేధం అమల్లోకి ఉండడంతో ఓ కేటుగాడు పక్కా ప్లాన్ చేశాడు. బైకుపై కుర్చీలు అమ్ముతున్నట్లు నటిస్తూ ఆ కుర్చీల మధ్య ఖాళీలో చాకచక్యంగా మద్యం సీసాలను దాచి తరలిస్తున్నాడు. అనుమానం వచ్చి తనిఖీ చేసిన పోలీసులు ఒక్కో కుర్చీ లోపల పేర్చిన వివిధ బ్రాండ్ల లిక్కర్ సీసాలను చూసి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. क्या नाम है? और दनियारी। बाबूजी का नाम? ओम प्रकाश चौहान। थाना? जिला? कुशीनगर। पहले भी पकड़ाया है कितना दिन से काम कर रहा है? 5 दिन से धो रहा है। सब में है सर। దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎవరి కోసం? రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ఇంధన భద్రతను విదేశాలకు అప్పగించారు. దేశ ప్రయోజనాలపై రాజీకి మేము ఒప్పుకోం. శ్రీ రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత. చైనాలో మరో అద్భుతం, షుగర్ వ్యాధికి గుడ్ బై. చైనా శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ఉపయోగించి ఒక వ్యక్తిలో షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా చక్కెర స్థాయిలను నియంత్రించడం ఈ చికిత్స ద్వారా సాధ్యమైంది. షుగర్ వ్యాధి అంటేనే జీవితాంతం మందులతోనే సరిపెట్టుకోవాలి అనుకునే వారికి ఈ స్టెమ్ సెల్ థెరపీ ఒక కొత్త ఆశను పుట్టిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించగా నిన్న రాత్రి నుంచి పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. తాజాగా తార్నాక నుండి బాన్సువాడ బయలుదేరుతున్న క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోయిన దేవ్జీ, రాజిరెడ్డి. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ, పోలీస్ బ్యూరో మెంబర్గా ఉన్న మల్లా రాజిరెడ్డి. 2 రోజుల్లో మీడియా ముందుకు దేవ్జీ, రాజిరెడ్డి. హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇవ్వడంతో 6 నెలల శిశువు మృతి. సన్సిటీ పరిధిలో తమ కొడుకుకు జ్వరం రావడంతో క్రియాన్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లిన తల్లిదండ్రులు. అక్కడి వైద్యులు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇవ్వడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతి. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించాడని, కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కేంద్ర తొలి విద్యాశాఖ మాత్యులు, స్వాతంత్ర సమర యోధులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. అమెరికాలో ఘోర ప్రమాదం. టెక్సాస్ రాష్ట్రంలో రైలు పట్టాల మీద ఆగిపోయిన ట్రక్కు దూసుకొచ్చిన రైలు, అనేక కార్లు ధ్వంసం.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి సూరేపల్లి నంద గారి కుమారుడు ప్రశాంత్ వివాహ శుభకార్యానికి హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించారు.